Romans 4 verse number 13. రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనము చదువుకుందాం. విశ్వాసము వలన నీతి మూలముగానే కలిగెను, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృప అనుగ్రహించిందై ఉన్నట్లు అది విశ్వాసము మూలముదై దాయను. తాను విశ్వసించిన దేవుని ఎడల ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నవాటిగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతని మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. విశ్వాసము మూలముగానే మనము కొత్తవి మనము చూడగలం, లేని వాటిని ఉన్నవాటిగా చూడగలం. బలహీనుడు కూడా బలవంతుడు అనగలడు, రోగి కూడా నేను ఆరోగ్యవంతుణ్ణి అనగలడు, పేదవాడు కూడా నేను ఐశ్వర్యవంతుణ్ణి అనగలడు. అబ్రహాము లాంటి విశ్వాసము నిరీక్షణ మనము చూడగలిగితే we will see great blessings. And so మొట్టమొదటిగా అబ్రహాము జీవితాన్ని మనము చూసుకున్నట్లయితే అసలు విశ్వాసము ద్వారా అతను ఏం చేయబడ్డాడో, he always carries faith. ఏది అబ్రహాము క్యారీ చేయట్లే, he only carries faith and faith. So we will see a different dimensions of faith today. మొట్టమొదటిగా మనం అబ్రహాము జీవితంలో చూసుకున్నట్లయితే, so he believed that he is a righteous man. ఆయన నీతిమంతుడని అతను 100% నమ్మాడు. సో బైబిల్లో మనం వెతికితే దేవుడు నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాన్ని పోస్తున్నాడు, కానీ పాపి తల మీదకి ఆశీర్వాదాలు దింపుతానని చెప్పలేదు. నో మ్యాటర్ ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఒకవేళ దీవించబడకపోవచ్చు. ఈ లోకంలో, సమాజంలో, సొసైటీలో చాలా మంది డబ్బుతో ప్రాస్పర్ అయి చాలా మంది ఎదుగుతూ ఉండొచ్చు. సో కొన్నిసార్లు వి కంపేర్ అవర్ సెల్వ్స్ విత్ డిఫరెంట్ పీపుల్. కానీ లుక్ ఎట్ దిస్ మ్యాన్. సో ఈ విశ్వాసము వలన మొట్టమొదటిగా అతను నేను నీతిమంతుడని అతను నమ్మగలిగాడు. హీ బిలీవ్డ్ దట్, బై ఫెయిత్ హీ బిలీవ్డ్ దట్ ఐ యామ్ ఎ రైచియస్ పర్సన్. నేను నీతిమంతుణ్ణి అని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఎవరు కూడా అబ్రహాము గురించి అంత గొప్పగా రాయలేకపోయారు పౌలు రాసిన విధంగా. పాత నిబంధనలో ఎవరు కూడా అబ్రహాము గురించి వివరించలేకపోయారు. సో దేవుడు అబ్రహాము జీవితం గురించి పౌలును ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు పౌలు అబ్రహాము జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఏమేం పొందుకున్నాడో మనము కూడా అబ్రహాము కంటే ఎక్కువగా కూడా మనము పొందుకోగలం. చూడండి 13వ వచనం మనం జాగ్రత్తగా చూద్దాం. అతని సంతానముకైనను ధర్మశాస్త్రము మూలముగా కలగలేదు, కానీ విశ్వాసములైన నీతి మూలముగానే కలిగెను. బై ఫెయిత్ హీ బికేమ్ రైచియస్ పర్సన్. మన జీవితంలో విశ్వాసం ఉంటే ఏముంటది? విశ్వాసం మనం కలిగి ఉంటే మనం ఏం పొందుకోగలం? విశ్వాసముతో మనం ఉండగలిగితే మన జీవితంలో మనం వేటిని సాధించగలం? పోనీ విశ్వాసము దేవుడు మనలో చూసినట్లయితే దేవుడు మనకి వేటిని ఇవ్వగలడో ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. సో ఫెయిత్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఎప్పుడు విశ్వాసం బయటపడుతుందంటే మన జీవితంలో ఏమీ లేనప్పుడు. ఎప్పుడు విశ్వాసాన్ని మనం బయటికి తీయాలంటే మన జీవితంలో అసలు మొత్తం శూన్యమైనప్పుడు. ఎప్పుడు విశ్వాసం బయటపడుతుందంటే అసలు మన జీవితంలో అద్భుతాలు జరగనప్పుడు. సో మొట్టమొదటిగా ఎక్కడ అబ్రహాం ఆశీర్వాదం ప్రారంభమైంది, ఎక్కడ అబ్రహాం ఫౌండేషన్స్ వేసుకుంటా వచ్చాడు, ఎలా మనము ఈ యొక్క సెక్యులర్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్ లో మనం ఎలా బ్లెస్ అవ్వాలి, ఎలా మన జీవితాన్ని సస్టైన్ అవ్వాలి, ఎలా ఒక డేని మనం ఫేస్ చేయాలి. సో అందుకనే మన పితరులు ఎలా నడిచారు, ఎలా వాళ్ళు నిలకడగా ఉండగలిగారు, ఎలా వాళ్ళు దీవెనలు పొందుకున్నారు, ఎలా ఒక్కొక్క నెల వాళ్ళకి గడిచింది, ఎలా ఒక్కొక్క సంవత్సరం వాళ్ళు అభివృద్ధి అయ్యారు, ఎలా ఒక్కొక్క సంవత్సరం వాళ్ళ జీవితంలో వారు దీవెనలు పొందుకున్నారో మనము ఆ ప్రాసెస్ని, ఆ యొక్క ప్రోటోకాల్ని మనం చూడగలిగితే మనము కూడా ఆ మార్గంలో నడవగలం. ఆమేన్. ఇట్స్ ఆల్ గోయింగ్ ఇన్ వన్ వే. ఒక మార్గంలో మనం నడవాలి. ఒక రూట్లో మనం నడిచినప్పుడే మనం ఎక్కువగా చూడగలం. ఒక జర్నీని మనం స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తే ఆ డెస్టినేషన్కి మనము
రీచ్ అవ్వలేం. వి కాంట్ రీచ్ దట్ డెస్టినేషన్. సో అబ్రహాము విశ్వాసాన్ని ప్రారంభించినప్పుడు, తన విశ్వాస యాత్ర ప్రారంభించినప్పుడు, తన యొక్క జర్నీ దేవుడితో ప్రారంభించినప్పుడు రేపేం జరుగుతుందో అబ్రహాముకి తెలియదు, రేపు ఏమవుతుందో అబ్రహాముకి తెలియదు. బట్ హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు మనకు కూడా ఆ విశ్వాసము ఎముకల్లోకి, నరముల్లో, మాంసముల్లో మనము లోపలికి డిపాజిట్ చేయగలిగితే, మనకు లెఫ్ట్ సైడ్ నుంచి కష్టం వచ్చినా, రైట్ సైడ్ నుంచి కష్టం వచ్చినా, సైడ్ నుంచి, బ్యాక్ నుంచి, ఎక్కడి నుంచి కష్టం వచ్చినా మనం ఈ విశ్వాసాన్ని బయటికి తీయగలం. ఆమేన్. నంబర్ 1, he received righteousness by faith. ఆయన విశ్వసించాడు కాబట్టి దేవుడు అతన్ని నీతిమంతుడుగా చేశాడు. వాట్ ఇఫ్ యు క్యారీ ఫెయిత్? నేను విశ్వసిస్తున్నాను, నేను బలపడుతున్నాను, నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసములో నిలకడగా ఉన్నాను అంటే ఏంటి లాభం మనకు విశ్వాసం ఉంటే? అంటే మొట్టమొదటిగా మనము నీతిని మనం పొందుకోగలం, నీతిని దానముగా మనము పొందుకోగలం. ఇఫ్ యు బికమ్ రైచియస్ అండ్ యు ఆర్ వెరీ నియర్ టు బ్లెస్సింగ్. నువ్వు నీతిమంతుడు అని నువ్వు గ్రహిస్తే, నువ్వు దేవుని బిడ్డవని నువ్వు గ్రహిస్తే, నువ్వు ఆశీర్వాదాలకి దగ్గరగా ఉన్నావని అర్థం. నేను దేవుణ్ణి నమ్మాను కాబట్టి నేను నీతి మంతుణ్ణి అని నువ్వు ఎప్పుడైతే నమ్మగలవో, కంపల్సరీ నీ నీతి నీలో నిలిచి ఉంటుంది. దేవుడిచ్చే నీతి నీలో నిలిచి ఉంటుంది. విశ్వాసము ద్వారా అబ్రహాము నీతిని పొందుకున్నాడు. హౌ టు రిసీవ్ రైచియస్నెస్? When you believe that you are a righteous person, you receive blessings in Jesus' name. And number 2, let's go to 4:21. Romans 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు, రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. వావ్, వాట్ అబ్రహాం రిసీవ్డ్. అబ్రహాము ఇంకొకటి ఏం పొందుకున్నాడు? విశ్వాసము ద్వారా ఆయన బలం పొందుకున్నాడు. ఆయన ఏజ్ కరెక్ట్ కాదు, ఆయన విశ్వాసము కరెక్ట్ కాదు. అంటే ఆ ఏజ్ లో ఉండాల్సిన బలము ఆయనకి లేదు, ఆ ఏజ్ లో ఉండాల్సినటువంటి పని ఆయన చేయట్లేదు, దానికి మించి ఆయన చేస్తున్నాడు. దేవుడు చేస్తాడు. నేను తండ్రిని అవుతాను, నేను జనములకు తండ్రిని అవుతాను, నేను ఆశీర్వదించబడతాను అని ఒక్కొక్క ఏరియాలో ఆయన బలమును పొందుకోగలిగాడు. ఆమేన్. ఈరోజు మనకు ఒక్కొక్క ఏరియాలో బలహీన పడుతున్నాం. ప్రతి పూట బలహీన పడతాం. మన జీవితాన్ని చూసుకున్నప్పుడు, మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు, మన పరిస్థితి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు, మన జీవితాన్ని ఎప్పుడైతే మనము ఆ రేస్లో పెట్టినప్పుడు మనం కంపల్సరీ బలహీన పడతాం. And number 2, when you have faith, you receive strength in Jesus' name. విశ్వాసము ద్వారా అబ్రహాము బలము పొందుకున్నాడు. He received strength. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నీకు వయసు 30, 40, 20, 50, 60, 70 ఉన్నా నీలో బలము లేకపోతే నీలో విశ్వాసము లేదని అర్థం. నీలో విశ్వాసం ఉంటే నీకు బలం ఉంటుంది. ఆమేన్. బలం ఎలా వస్తుంది అంటే విశ్వాసము ద్వారా వస్తుంది. ఆమేన్. నీతి ఎలా వస్తుంది అంటే విశ్వాసము ద్వారా వస్తుంది. ఫెయిత్ ఈస్ ద ఫౌండేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ ముందు ఎవరు మారనట్టే ఉంటారు. నీ విశ్వాసపు చూపులతో వారిని నువ్వు మార్చాలి, నీ విశ్వాసపు ఆలోచనలతో వారిని నువ్వు మార్చాలి. ఈ కళ్ళతో ఎప్పుడు చూడకండి ఎవరిని కూడా. ఈ కళ్ళు నార్మల్ ఐస్, ప్లెయిన్ ఐస్, నార్మల్ ఐస్ ఇవి. కానీ విశ్వాసపు నేత్రాలతో మనం చూడగలిగితే మనము కొత్తవి చూస్తాం. పడిపోయిన వాడు కూడా లేచి నిలబడుతున్నాడని మనం చూడగలం. కృంగిపోయిన వాళ్ళు కూడా సంతోషంగా ఉంటున్నారని మనం చూడగలం. ఆమేన్. Let's go to point number 3, Romans 5:1. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. వావ్. By faith we have received peace. ఒక వ్యక్తిలో, ఒక కుటుంబ జీవితంలో, ఒక క్రైస్తవ కుమార్తెలో, క్రైస్తవ కుమారుడు జీవితంలో ఎప్పుడు ఈ సమాధానం, పీస్, నెమ్మది ఎప్పుడు ఉంటుందో తెలుసా? విశ్వాసం ఉన్నట్లయితే. యేసు ప్రభులు వారు ఒక మీటింగ్ లో ఉన్నారు. ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఇదిగో మరియమ్మ వాళ్ళ తమ్ముడు లాజరు రోగి అయి మరణము కాబోతున్నాడు, చనిపోబోతున్నాడు, చాలా సీరియస్ గా ఉంది, ఐసీయూలో ఉండే కండిషన్ లో ఉంది, మీరు వెంటనే రావాలి అన్నాడు. సో దట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అది చాలా, అసలు లాజర్ ఎవరంటే యేసు ప్రభుకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అతను. సో ఆ వ్యక్తికి సీరియస్ గా ఉన్న ఆ న్యూస్ ఆ మీటింగ్ లోకి వచ్చి అతను చెప్పినప్పుడు యేసు ప్రభు
ఆయన చాలా నెమ్మదిగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండి, సరే మీరు వెళ్ళి నేను వస్తానన్నాడు. హీ డిడ్ంట్ లైక్ పుట్ ఎనీ ఎఫర్ట్ ఆర్ ఎప్పుడు ఆయన ఒక యాంగ్జైటీగా, ఒక ఆతృతగా, ఆయన ఒక టెన్షన్ ఎప్పుడు ఆయనకి లేదు. ఎందుకంటే ఆయనలో సమాధానం ఉంది. ఆమేన్. ఆ సమాధానం ఎలా వచ్చిందంటే విశ్వాసం వలన వచ్చింది. ఆ విశ్వాసం ఎవరి ద్వారా వచ్చిందంటే తండ్రి ద్వారా యేసయ్యకు వచ్చింది. ఎందుకు ఆ విశ్వాసం వలన సమాధానం వచ్చిందంటే, ఆ సమాధానం ఏం చేస్తా తెలుసా? నేను లేటుకి వెళ్ళినా లేపగలను. 4వ రోజు తర్వాత యేసు ప్రభు ఆ యొక్క మార్తా మరియమ్మల ఇంటికి వెళ్ళి ఆ లాజరును అద్భుతంగా పైకి లేపాడు. ఈరోజు దేవుని బిడ్డల జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు నెమ్మదిగా ఎప్పుడు ఉండగలరో తెలుసా? సుఖముగా, నెమ్మదిగా, పీస్ఫుల్ గా ఎప్పుడు ఉండగలరో తెలుసా? మీ చుట్టుపక్కల ఎర్ర సముద్రం ఉన్నా, మీ చుట్టుపక్కల అగ్నిగుండాలున్నా, మీరు మధ్యలో నెమ్మదిగా ఎప్పుడు ఉండగలరో తెలుసా? మీలో సమాధానం ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే అబ్రహాము విశ్వాసించాడో అతను బలము పొందుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాం విశ్వాసం ఉంచాడో అతనికి నెమ్మదిగా ఉన్నాడు. పిల్లలు లేకపోయినా హ్యాపీగా ఉన్నాడు అతను. ఎందుకు? దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, నువ్వు జనములకు తండ్రివి అని. వావ్! దేవుడు నీకు చెప్తే చాలా నెమ్మదిగా ఉండు. ఒక వ్యక్తి ఒక పడవలో నిద్రపోతున్నాడు. గాలి, వాన, తర్వాత తుఫాను, అలల చేత ఆ ఓడ నింపబడి కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఆ శిష్యులందరూ కూడా భయపడి ఆ నీళ్ళన్నీ కూడా తీసి అవతల వేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక్కరే ఓడ అడుగు భాగమున విశ్రాంతి తీసుకుంటున్నారు. So when you believe God, you will be in peace. Another person in Bible, another person in the Old Testament called Jonah. యోనా కూడా ఆ అలల చేత, సముద్రము చేత, గాలి వానల చేత ఆ ఓడ ఇటు అటు రకరకాలుగా వెళ్తున్నప్పుడు ఓడ అడుగు భాగమున నిద్రపోతున్నాడు. They are having peace. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ గాలి వాన నా వల్లే వచ్చింది అంటున్నాడు పైకి లేచి. ఒరే, ఎంత ఓపెన్ గా చెప్తున్నావు, నువ్వెవడురా అని. నీకెంత ధైర్యం ఏంట్రా? నీకు అసలు నీ వల్లే అవుతుంది, నీకే తెలుసు అంటే నాకు తెలుసులే, నన్ను ఎత్తులు ఆపలేసేయండి నీళ్ళలో అంటున్నాడు. లుక్ అట్ హిస్ ఫెయిత్ అండ్ లుక్ అట్ హిస్, అంటే దేవుడు అతన్ని కాపాడతాడని, దేవుడు అతన్ని రక్షిస్తాడని అతనికి భయంకరమైన నమ్మకం. అందరెత్తి నీళ్ళలో వేసినా నన్ను దేవుడు కాపాడుతాడని నమ్మకం ఆయనకి. దేవుడు కలిగిన వాడు నెమ్మదిగా ఉంటాడు. ఆమేన్. నీ ఇంట్లో అంత అలజడి, నీ ఇంట్లో అన్ని గొడవలు, నీ ఇంట్లో అన్ని మనస్పర్ధలు, నీ ఇంట్లో అంత వేదన కలుగుతున్నా నువ్వు నెమ్మదిగా ఎలా ఉంటావురా నాయనా నువ్వు అంటే, బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యను బట్టి నేను నెమ్మదిగా ఉంటాను. నేను అసలు మనం ఏ గొడవలకు పోయినా కొన్ని గొడవలు మన మీదకి వస్తుంటాయి, మీదకి అమాంతంగా వచ్చేస్తుంటాయి. మనం ఎవరికి జోలికి పోము, వాళ్ళే మన జోలికి వచ్చి మనల్ని గెలికేస్తూ, మనం డిస్టర్బ్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. యూ నీడ్ టు హ్యాండిల్ దోస్ పీపుల్ విత్ పీస్ అండ్ విత్ ఫెయిత్. విశ్వాసము వలన అబ్రహాము ఏం పొందుకున్నాడు? సమాధానము. ఆమేన్. ఫెయిత్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ ఎవ్రీ అన్బిలీవ్ సిస్టమ్. ఆ అపనమ్మకానికి విశ్వాసం అనే మెడిసిన్ నువ్వు వేయగలిగితే నువ్వు ప్రతి దాంట్లో స్వస్థపడతావు, ప్రతి దాంట్లో హీల్ అవుతావు, ప్రతి దాంట్లో నువ్వు ఆశీర్వదించబడతావు, ప్రతి దాంట్లో నువ్వు బాగుపడతావు. ఆమేన్. మరొక మాట చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి మనము చదువుకుందాం. 2 Corinthians chapter number 5 verse number 7. We walk by faith, not by sight. అంటే చూసి మేము నడవట్లేదు, చూసి మేము విశ్వాసం ఉంచట్లేదు, చూసి మేము నమ్మడి, చూసి ముందుకు వెళ్ళట్లేదు. We walk by faith. సో ఈ అబ్రహామును చూస్తూ 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 ఉన్నప్పుడు పౌలు కూడా మారిపోయాడు. ఈవెన్ పాల్ చేంజ్డ్ హిమ్సెల్ఫ్. పౌలు కూడా మారిపోయాడు. ఏంది అబ్రహాములో ఎంత విశ్వాసం ఉంది అని ఆయన కూడా ఏమయ్యాడు తెలుసు? అబ్రహాం గురించి ఆలోచిస్తూ చెప్తూ మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, పలానా ఊరికి వెళ్ళంటే అక్కడ ఏముందో ఎలా ఉందో ఏం చూసుకోవట్లే, వెళ్ళిపోతున్నాడు, దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. And Paul said out of his experience by seeing Abraham, we walk by faith, not by sight. మేము కనుచూపు వలన కాదు, కానీ విశ్వాసం మూలముగానే మేము నడుస్తాము. విశ్వాసాన్ని నీలో చూస్తే మటుకు దేవుడు హీ విల్ ఫీల్ సో హ్యాపీ. ఆ విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? నీకు దేవుడి మీద ఉంటుంది. మనం దేవుడిని నమ్మితే ఆయన ఇంకెంత ప్రూవ్ చేసుకుంటాడు. He always want to prove himself that he is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు అని ఆయన ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. He want to prove himself that even though he is God, ఆయనని నమ్మదగిన దేవుడిని ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. By faith you can move mountains. By faith you can move any situation in your life. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడయ్యునుట
అసాధ్యము. విశ్వాసము ఎప్పుడు కూడా బ్యాంకుల మీద, ఫోన్ పేల మీద, అకౌంట్స్ మీద విశ్వసించదు. విశ్వాసము దేని మీద ఆధారపడుతుంది అంటే దేవుడి మీద ఆధారపడుతుంది. ఆమేన్. ఫెయిత్ బిగిన్స్ విత్ గాడ్. విశ్వాసము దేవుని నుంచి ప్రారంభమవుతుంది. విశ్వాసం అనేది ఒక వరం. ఆమేన్. ద బెస్ట్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే వరము మనము వాడాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ద వెరీ ఫస్ట్ టైం యేసు ప్రభు వారిని కలుసుకుంటున్నాడు. దట్స్ హిస్ ఫస్ట్ విజిటేషన్ విత్ దోస్ పీపుల్. చేపలు పట్టే వాళ్ళు మొట్టమొదటిసారిగా యేసు ప్రభు వారిని కలుసుకుంటున్నాడు. యేసయ్య వాళ్ళతో కలుసుకొని వాళ్ళతో ఒకటే మాట్లాడుతున్నాడు. మీరు చేపలు బాగా పడుతున్నారు, మీరు ఆ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా మారుస్తానంటున్నాడు. సో వెన్ యూ బిలీవ్ ఆర్ వెన్ యూ సే సమ్ పీపుల్ టు బిలీవ్ జీసస్, నువ్వు యేసు ప్రభు నమ్ముకో అని నువ్వు చెప్పావు, బాగానే ఉంది. బట్ ఏం జరుగుతుందో తర్వాత కూడా చెప్పాలి. పరలోకం పోతాం, నువ్వు నరకానికి వెళ్ళవు, నువ్వు రక్షించబడతావు, నీ ఇల్లు కాపాడబడుతుంది, నీకేం కాదు. ఇవన్నీ చిన్న చిన్న డైలాగులు కాదు, ఉన్నతమైనవి వాళ్ళ జీవితంలో జరిగేవి చెప్పాలి. వాట్ ఇఫ్ ఐ ఫాలో జీసస్, నేను యేసు ప్రభువును వెంబడిస్తే ఏం జరుగుతుంది అని ఒక వ్యక్తికి మనము జవాబు చెప్పగలగాలి. ఆ వ్యక్తికి మనం చెప్పగలగాలి. అందుకే చాలా మంది క్రైస్తవులు కూడా వారిది వాళ్ళు చూసుకొని గమ్ముగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భయం, ఏమైనా చెప్తే, ఏమైనా అయితే, ఏదైనా జరగకపోతే ఇబ్బంది కదా, మళ్ళీ మన మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు ఎవరికి ఏమి చెప్పరు. కొందరు చాలా బోల్డ్గా ఉంటారు. మా చర్చికి రండి, మా పాస్టర్ గారి ప్రేయర్ చేపిస్తాను, మీ రోగం, మీ సమస్య, మీ ఇబ్బందులు, మీ ఇక్కట్లు అన్నీ పోతాయని చాలా మంది చెప్తూ ఉంటారు. యేసు ప్రభువులో ఎంతటి విశ్వాసం ఉంటే వాళ్ళని పిలుస్తాడు. అండ్ వాళ్ళల్లో వాళ్ళు కూడా ఇతనిలో విశ్వాసం అనే వరమును చూసినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. బై ఫెయిత్ దే ఫాలోడ్ జీసస్. విశ్వాసమును బట్టి వాళ్ళు యేసు ప్రభుని వెంబడించగలిగారు. ఆమేన్. లెట్ us receive faith, the gift of faith. విశ్వాసము కలిగి ఉండండి అని నేను మీకు చెప్పట్లేదు. Faith is a gift let me release in your life. విశ్వాసం అనేది ఒక వరం, నేను మీలో నాటుతున్నాను. ఆమేన్. I impart and I implant the gift of faith in your lives in Jesus' name. Let it grow, let it apply, let it be used by you in Jesus' mighty name. Amen. సో విశ్వాసం అనేది ఏంటి? ఒక వరం. ఆ వరం అబ్రహాము పొందుకున్నాడు. ఆ వరము ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు వచ్చాయి అబ్రహాముకి. And number 4, by faith we need to walk every day. విశ్వాసం మూలముగా దేవునిని మనము నమ్మి మనము నడిచెదముగాక. And number 5, by faith we need to follow Jesus. విశ్వాసమును బట్టి మనము దేవుణ్ణి వెంబడించగలగాలి. By faith we will receive promises. మనము విశ్వాసమును బట్టి ఎక్కువ వాగ్దానాలు పొందుకోవచ్చు. So I believe and I trust the Lord deposited the gift of faith in you. విశ్వాస వరమును దేవుడు మీలో డిపాజిట్ చేశాడు. ఆమేన్.